జనవరి 3న మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదండి. చాలా చాలా పవర్‌ఫుల్ పౌర్ణమి అనమాట. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. మీ దరిద్రాలన్నీ కూడా పోయి ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసొస్తుందనమాట. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు. ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారనమాట. చాలా మందికి కూడా ఏంటంటే గనక దరిద్రం అనేది ఉంటూ ఉంటుంది కదండీ. దరిద్రం వల్ల ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసు కదా! అలానే ఈ నరదిష్టి కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా! అయితే నరదిష్టి దరిద్రం పోవాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలండి. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు అంటే మనకు శనివారంతో కూడి వస్తుందన్నమాట పౌర్ణమి. ఇలా రావటం చాలా విశేషం అని చెప్పొచ్చు. కాబట్టి ఏం చేయండి అంటే గనక మీరు జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే గనక జిల్లేడు చెట్టుకు నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఒక ఆకుని తీసుకెళ్తున్నాము, మా పరిహారం ఖచ్చితంగా మాకు పనిచేయాలి అని చెప్పుకొని జిల్లేడు ఆకుని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే గనక దానిపైన 1 స్పూన్ ఆవాలు,